హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి అరటికాయ మసాలా బోండా. తయారీ విధానం చూద్దాం రండి. ముందుగా ఒక 3 అరటికాయలు తీసుకోవాలి. తరువాత అరటికాయల్ని ఈ విధంగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి. తరువాత వచ్చేసి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి గ్యాస్ పై పెట్టుకొని ఒక 2 విజిల్స్ రావాలి. 2 విజిల్స్తో అరటికాయలు ఉడికిపోతాయి ఫ్రెండ్స్, ఎందుకంటే అరటికాయలు తొందరగా కుక్ అవుతాయి కదా. తర్వాత వచ్చేసి ఒక బౌల్ తీసుకొని శనగపిండి తీసుకోవాలి. అందులో వాము వేసుకోవాలి. తర్వాత సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. వాము సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న దాంట్లో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని బజ్జీ పిండిలా కలుపుకోవాలి. చూసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలి. ఫైనలీ ఈ విధంగా కలుపుకోవాలి. స్పూన్కి ఈ విధంగా అంటుకునేలా ఉండాలి బ్యాటర్ వచ్చేసి. తర్వాత మనం ఉడకపెట్టుకున్న అరటికాయ పీసెస్ని తీసుకొని పీలప్ చేసుకోవాలి ఒక బౌల్లోకి. పీలప్ చేసుకొని ఒక బౌల్లోని వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న వాటిని స్మాషర్తో స్మాష్ చేసుకోవాలి. ఈ విధంగా స్మాష్ చేసుకున్న తరువాత అందులో అల్లం చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు అన్ని పీసెస్లో కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత జీలకర్ర, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆ తర్వాత సాల్టు, కారం, కొంచెం గరం మసాలా మొత్తంగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం బాగా కలిసిపోయేలా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా రౌండ్ రౌండ్ బాల్స్లో చేసుకోవాలి. ఈ విధంగా బాల్స్లోనైనా వేసుకోవచ్చు. నేనైతే మాత్రం వడా షేప్ ఇచ్చి వేసుకుంటున్నాను. రెడీ చేసిన వాటిని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఒక్కొక్కటిగా. ట్రై చేయండి ఫ్రెండ్స్, టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఆలూతో బోండా చేశాను కదా, ఒకసారి ట్రై చేద్దాం. అరటికాయతో కూడా ట్రై చేశాను, చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ వచ్చేసి హీట్ అయిన తర్వాత మనం ముందుగానే తయారు చేసుకున్న బోండాల్ని ఒక్కొక్కటిగా శనగపిండి బ్యాటర్లో డిప్ చేస్తూ ఆయిల్లో వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫైనల్లీ రెడీ అయిపోయి అరటికాయ మసాలా బోండా. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. నేను ఇంతకుముందు కూడా ట్రై చేశాను. మళ్ళీ ఇప్పుడు ఒకసారి మీకోసమని మళ్ళీ చేశాను. ఒకసారి వీడియో కూడా పెడదాం అని
మనకి ఈ విధంగా ఎన్ని కావాలో అన్నీ వేసేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనలీ టేస్టింగ్ టైం. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయని నాకు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.